అందరికీ నమస్కారం. నేను ఈరోజు ఆలమూరులో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ నవ జనార్దన స్వామి వారి యొక్క దేవస్థానానికి వచ్చాను. అక్కడ చైర్మన్ గారు అయినటువంటి శ్రీ ఇప్పుడు రాంబాబు గారిని కలిసి ఆలయం యొక్క విశేషాలన్నీ తెలుసుకున్నాను. ఎంతో ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే మన జిల్లాలో కానీ ఏ జిల్లాల్లో అన్ని జిల్లాల్లో కంటే 5126 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి నారద మునీశ్వరులు చేసినటువంటి ఈ యొక్క దేవస్థానం ప్రబలం ఎంతని చెప్పలేదు. ఎంత మహానుభావుడి యొక్క ఆ లీలలన్నీ చదువుతున్నటువంటి పిల్లల దగ్గర నుంచి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి శుభప్రదంగా ఏ శుభకార్యం ఏ ఇంట జరిగినా అది అద్భుతంగా కలకాలం వర్ధిల్లేటట్టు ఉన్న స్థానం నుంచి ఆ స్వామివారిని నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానాలకి ఎదిగేలాగా ఆయన ఆశీస్సులు పొందుతూ ఎంతో గొప్పవాళ్ళు అయినటువంటి సందర్భాలు సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. ప్రజల్లో ఎంతో భక్తి విశ్వాసాలు ఉన్నటువంటి ఏ భక్తుడిని కూడా ఆ దేవేరి శ్రీదేవి దంపతులు సమేతంగా వారందరూ కూడా వారు సమేతంగా ఉన్నటువంటి వెలసినటువంటి ఈ పుణ్యక్షేత్రం అయినటువంటి శ్రీ జనార్దన స్వామి వారి యొక్క ఈ దేవస్థానంలో నిజంగా నభూతో న భవిష్యత్ ఆయన యొక్క మహిమలు మహానుభావుడు వారి యొక్క ఆశీస్సులతో ప్రతి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని నమ్ముకున్న భక్తులందరికీ కూడా భక్త కోటికి భక్త జనానికి ఎన్నో సందర్భాల్లో వారు నేనున్నాను, మీకు నేను ముందు నడుస్తాను, మీరు నడండి అని నడిపించి ఎన్నో విజయాలు వసంగినటువంటి మహానుభావుడు మహాదేవుడు ఆ జనార్దన స్వామి వారి యొక్క కీర్తి ప్రతిష్టలు కానీ చరిత్ర కానీ ఎన్నని చెప్పను. ఆయన యొక్క చెప్పాలంటే ఆయన గురించి పదకవితాపితామహుడు శ్రీ అన్నమాచార్యులు వారు రాసిన కీర్తనలే దానికి సాక్ష్యం. ప్రతి కీర్తన కూడా ఆయన యొక్క గొప్పతనాన్ని ఆ దేవేరులు ఉభయ దేవేరులతో ఉన్నటువంటి సమేతంగా ఆయన ఎక్కడుంటే అక్కడ వెలసినటువంటి ఆ ప్రతి ఊరు వాడవాడలా వెలిసినటువంటి ఆ దేవస్థానాల్లో ఎంతో గొప్ప పేరు ప్రతిష్టలు, ఎంతో గొప్ప ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగజేసి అందరినీ కూడా ఆశీర్వదిస్తున్న మహాదేవుడు కలియుగ ప్రత్యక్ష దైవం ఈ శ్రీదేవి భూదేవి సమేత